తిరుమల తొలి గడప దేవుని గడప, ఒంటిమిట్ట రామస్వామి ఆలయం, ఆమీన్ పీర్ దర్గా, మరియాపురం చర్చ్ ఉన్న పుణ్యభూమి ఈ గడప. పౌరుషం, ఆత్మీయత, మహిళల్ని గౌరవిస్తాం నేర్చుకోవాల్సిన గొప్ప గడప ఈ కడప. మాస్ జాత్ర మహానాడు అదిరిపోయింది. పౌరుషాల గడ్డపై పసుపు జెండా రెపరెపలాడుతుంది. దేవుని గడప కడపలో పసుపు పండగ నిర్వహిస్తాం. నా అదృష్టంగా నేను భావిస్తున్నా. 2024లో మాస్ విక్టరీ మనందరం చూసాం, చరిత్ర కూడా తిరిగి రాశాం. 94% స్ట్రైక్ రేట్ అంటే 175 నియోజకవర్గాల్లో 164 స్థానాలు మన కైవసం చేసుకున్నాం. ఇది ఒక రికార్డు కాదు, ఆల్ టైమ్ రికార్డ్ అని సభాముఖం మీకు తెలుపుతున్నా. ఇది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాటు దెబ్బ. జెండా బీకేస్తా అన్నారు, వాళ్ళు ఇప్పుడు పార్టీ కార్యాలయానికి టూలెట్ బోటు పెట్టుకుని పారిపోయే పరిస్థితి. పార్టీ లేకుండా చేస్తా అన్నారు, అడ్రస్ లేకుండా పోయే పరిస్థితి. వై నాట్ 175 అన్నారు, ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వని పరిస్థితి. మన బొమ్మలు పెట్టి బాక్సింగ్ చేశారు, ప్రజలే ఇప్పుడు ఫుట్బాల్ ఆడుకునే పరిస్థితి. ఏ తప్పు చేయని మన అధినేత చంద్రబాబు నాయుడు గారు బంధించారు. ప్రజలు ఏకంగా ఆ నాయకుడిని ప్యాలెస్ లో పెట్టి తాళాలేసి లాక్ చేసే పరిస్థితి. మన నాయకులు ట్రెండ్ ఫాలో అవ్వరు, ట్రెండ్ సెట్ చేస్తారు. సినిమా స్క్రీన్ అయినా పొలిటికల్ స్క్రీన్ అయినా ఆయన ఒక లెజెండ్. ఆయన పేరేంటి? విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు. ఎన్టీఆర్ అంటే 3 అక్షరాలు కాదు, ఎన్టీఆర్ అంటేనే ఒక ప్రభంజనం. ఆయనే రాముడు, ఆయనే కృష్ణుడు, ఆయనే భీముడు, ఆయనే అర్జునుడు, ఆయనే కరుణుడు, ఆయనే ప్రజల గుండెల్లో దేవుడు. పార్టీ పెట్టిన 9 నెలల్లో అధికారంలోకి రావటం ఒక చరిత్ర. దేశానికి సంక్షేమం అనే పదాన్ని పరిచయం చేసిన వ్యక్తి అన్న ఎన్టీఆర్. 2 రూపాయలకి కిలో బియ్యం, 50 రూపాయలకి హార్స్ పవర్ విద్యుత్, జంతా వస్త్రాలు, పక్కా ఇల్లు, గురుకుల పాఠశాలలు, మధ్యాహ్న భోజనం, ఇట్లా చెప్పుకుంటే రోజంతా పడుతుంది. అన్న ఎన్టీఆర్ చేసిన సంక్షేమ కార్యక్రమాలు చెప్పేదానికి. సంక్షేమంలోనే అన్న ఎన్టీఆర్ ఒక బ్రాండ్.